హలో అండి. నమస్తే. వెల్కమ్ టు సూపర్ టేస్టీ ఫుడ్. చాలా సాఫ్ట్‌గా హై ప్రోటీన్ మల్టీ దాల్ దోస ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక గిన్నెలోకి 1 కప్పు రేషన్ బియ్యం తీసుకుంటున్నాను. ఏ రైస్ అయినా తీసుకోవచ్చు. నేను రేషన్ బియ్యం 1 కప్పు తీసుకుంటున్నాను. అలాగే హాఫ్ కప్ వేరుశనగపప్పు, హాఫ్ కప్ పచ్చెనగపప్పు, హాఫ్ కప్ పెసరపప్పు, హాఫ్ కప్ మినప్పప్పు, అలాగే ఒక హాఫ్ స్పూన్ మెంతులు. వీటిని నీట్‌గా ఒక 2, 3 సార్లు కడిగేసి ఇవన్నీ మునిగే వరకు వాటర్ పోసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. లేదా 4 అవర్స్ అయినా సరిపోతుంది. డే టైమ్ ఈవినింగ్ చేసుకోవాలనుకుంటే 4 అవర్స్ ముందు ఇలా నానబెట్టుకుంటే సరిపోతుంది. మార్నింగ్ కల్లా బాగా నానిపోయి ఉంటాయి. ఇలా నానిన పప్పులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. పిల్లలకైనా పెద్దవారికైనా హెల్త్‌కి చాలా మంచిది. ఈ పప్పులంటిని మిక్సీ జార్‌లో వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని టేస్ట్‌కి సరిపోని సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారుగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి. ఈ దోసల్లోకి ఆల్రెడీ పప్పుల దోసే కాబట్టి టమోటా చట్నీ ఇలా చేశారంటే చాలా బాగుంటుంది. ఎలాగో చూద్దాం. ఒక మిక్సీ జార్‌లోకి ఒక ఆనియన్ ఇలా కట్ చేసి వేసుకోవాలి. కారానికి సరిపోని పచ్చిమిర్చి, 3 టమోటాలు కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం చింతపండు, టేస్ట్‌కి సరిపోను సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు వేసి దోరగా ఫ్రై చేసి ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఆ పోపులో ఈ చట్నీ వేసుకొని 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. ఎందుకంటే అన్నీ పచ్చివి వేసాం కాబట్టి కొంచెం ఉడికించామంటే పచ్చి వాసన లేకుండా టేస్టీగా చాలా బాగుంటుంది. ముందుగా కలిపుంచుకున్న పిండితో దోసలు వేసేసుకుందాం. ఇలా ఫ్లేమ్‌ని మీడియంలో పెట్టుకొని దోస వేసుకొని పైన కొంచెం ఆయిల్ అప్లై చేసి మీడియం ఫ్లేమ్ మీదనే బాగా ఇలా కాలనిచ్చి తీసేసుకోవాలి. టేస్టీగా ఉండే హై ప్రోటీన్ మల్టీ దాల్ దోస రెడీ. నచ్చితే సబ్స్క్రైబ్.